ఈ శిల్పాన్ని చూడండి. ఇదేమిటి? ఇది ఎముకలతో కూడిన మానవ రూపంలాగా కనిపిస్తుంది కదా. కానీ ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది హెడ్ ఫోన్లు వేసుకున్నట్లు కనిపిస్తుంది కదా. తల మీద వెళ్ళే ఆ ఆర్చ్ చూడండి. రెండు వైపులా చెవుల దగ్గర ఉన్న గుండ్రటి భాగాలు కూడా ఇది నేటి ఆధునిక హెడ్ ఫోన్స్ లాగా కనిపిస్తుంది. ఈ శిల్పం హొయసలేశ్వర దేవాలయంలో కనుగొనబడింది. ఇది కనీసం 850 సంవత్సరాల పురాతనమైనదని చెప్తున్నారు. అయితే ఆ కాలంలో శిల్పాకారులు ఇలాంటి శిల్పాన్ని ఎలా చెక్కగలిగారు? ఆ కాలంలో వారు హెడ్ ఫోన్స్ లాంటి పరికరాలను ఉపయోగించారా, లేదా ఇది కేవలం ఒక అణమాలి, అంటే ఒక అపవాదం లేదా శిల్పి చేసిన పొరపాటు? కానీ కాదు. నేను నిన్న కనుగొన్న మరొక శిల్పాన్ని చూపిస్తాను చూడండి. అందులో కూడా ఇదే విధంగా ఎముకలతో కూడిన రూపం లేదా భూత రూపం ఉంది. అది హెడ్ ఫోన్స్ లాంటి పరికరంతో ఉంది. ఇది తారకేశ్వర దేవాలయంలో కనుగొనబడింది. ఇది ఇంకా పురాతనమైనది. ఇది సుమారు 1000 సంవత్సరాలు పురాతనమైనది. ఇక్కడ కూడా అదే నమూనా, తల మీద ఆర్చ్, చెవుల దగ్గర 2 గుండ్రటి మఫ్స్. అయితే ఇది కోయిన్సిడెన్స్ కాదు. ఇది తప్పకుండా ఏదో ఒక అర్థాన్ని మనకు చెప్తుంది. కానీ అదేంటి?